గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 10వ తరగతి వాస్తు సంఖ్యలకు సంబంధించి అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలోకి మార్చినప్పుడు అంతమయ్యే దశాంశం కానీ లేదా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం కానీ ఇస్తుందని మనకు తెలుసు. ఇది మనం 9వ తరగతి నేర్చుకున్నాం. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే భాగారం చేసి తెలుస్తుంది. భాగారం చేయకుండానే ఒక అకర్ణీయ సంఖ్య అది అంతమయ్యే దశాంశమా లేదా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని ఇస్తుందో ఎలా తెలుసుకోగలం అంటే ఎటువంటి రూపాన్ని ఇస్తుందో ఎలా తెలుసుకోగలం అన్నది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? మనం ఆల్రెడీ 9వ తరగతిలో నేర్చుకోవడం జరిగింది. ఏంటి? ఒక అకర్ణీయ సంఖ్యని దశాంశ రూపంలోకి ఎలా మార్చాలి, అది ఎటువంటి దశాంశ రూపాన్ని ఇస్తుంది, అలాగే ఆ దశాంశ రూపాలను తిరిగి అకర్ణీయ సంఖ్య రూపంలో కూడా ఎలా మార్చాలనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి? ఆ అకర్ణీయ సంఖ్యను భాగారం చేయకుండానే అది ఎటువంటి రూపమే ఎలా తెలుసుకోవచ్చు. కొన్ని ఉదాహరణ ద్వారా మనం దీన్ని సాధారణీకరిద్దాం. ఏంటి? ముందు ఒక అంతమయ్యే దశాంశాన్ని నేను తీసుకుంటున్నాను. చూడండి, 12.5. అంతమయ్యే దశాంశం అంటే టెర్మినేటెడ్ డెసిమల్ అంటారు కదా, అంటే ఒక దగ్గర ఆగిపోతుంది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ p/q రూపంలో రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అవుతుంది? పాయింట్ తీసేసి మిగతా రాస్తాను. లవంలో 125 బై హారంలో ఒకటి పెట్టి పాయింట్ తర్వాత ఎన్ని స్థానంలో ఉన్నాయి? ఒక స్థానం ఉంది కాబట్టి ఒక 0 పెడతాం. సో 125/10. దీన్ని ఎలా రాయొచ్చు? 5 రెళ్ళ 5 5ల 5 రెళ్ళ అంటే 25/2. ఓకే అమ్మ. సో ఇది అంతమయ్యే దశాంశం. దీన్ని p/q రూపంలో రాయగలిగాం. ఇది మనకు తెలిసింది. అలాగే ఇంకోటి తీసుకుందాం, 1.04. ఇది కూడా పాయింట్ తీస్తే ఎంత అవుద్ది? 104 బై ఒకటి పెట్టి పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2 స్థానాలు ఉన్నాయి. 2 జీరోలు పెడదాం. సో ఇది చేస్తే ఎంత అవుతుంది? 2 5ల 2 రెళ్ళ 2 5ల 2 0ల. ఇది మళ్ళీ 2 26ల 2 25ల అంటే 26/25. ఓకేనా? ఇంకోటి చూద్దాం, 0.65. ఇవన్నీ అంతమయ్యే దశాంశాలే. ఇది కూడా ఎలా రాయొచ్చు? 65/100. అంతే కదమ్మా. పాయింట్ తీస్తే 0 వదిలేసి 65 బై డినామినేటర్లు అంటే హారంలో ఒకటి వేసుకొని ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 జీరోలు వేసుకుంటాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 5 13ల 5 20ల. సో 13/20. సో ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలే కదమ్మా. ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలు. ఇంగ్లీష్లో టెర్మినేటెడ్ డెసిమల్స్ అంటారు. వీటిని p/q రూపం రాసినప్పుడు వీటన్నిటికీ ఒక కామన్గా ఉంది. ఏంటది చూడండి, హారం. అన్నిట్లో హారం ఒకసారి చూడండి, డినామినేటర్. ఇక్కడ ఏ డినామినేటర్? హారము 2. ఇక్కడ 25, ఇక్కడ 20. ఆ హారాన్ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాయండి. ప్రధాన కారణాంకాల లబ్ధం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, ఏమవుద్ది? సో ఇది 2 25 రాయొచ్చు. 5 × 5 అంటే 5 స్క్వేర్. 20 ఎలా రాయొచ్చు? 2 × 2 4 5ల 20 అంటే 2 స్క్వేర్ × 5. ఇవన్నీ ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలు అంటే టెర్మినేట్ డెసిమల్స్. దాన్ని మనం p/q రూపం రాసాం. దానిలో డినామినేటర్స్ తీసుకున్నాం, హారాలు. అవన్నీ చూడండి ఎలాగొచ్చాయి? 2లైనా ఉన్నాయి, 5లైనా ఉన్నాయి, 2 5లు ఉన్నాయి. ఈ 2 5 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? లేవు. అంటే ఇవన్నీ మనం చూస్తే ఇవి ఎలా ఉన్నాయి? 2/m 5/n. ఏంటి సార్ అలా చెప్పి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకో, అలా రాయొచ్చు 2/1 × 5/0. సరిపోయింది కదా. 5/0 అంటే 1 కదా.
దీన్ని ఎలా రాయొచ్చు 2 పవర్ 0 ఇంటూ 5 స్క్వేర్ అంతే కదా. 2 పవర్ 0 అంటే 1, 5 స్క్వేర్. ఇది అలాగా 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 అంటే ఇవి ఏ విధంగా ఉన్నాయి 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉన్నాయి లేదా. ఇక్కడ mnలు ఏంటి 0, 1, 2, 3, 4 ఇలా హోల్ నెంబర్స్ అనమాట. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అని అనవచ్చు. రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర అంటే రుణ సంఖ్యలు తీసేసిన పూర్ణ సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏ జనరలైజ్ చేయొచ్చు. ఏదైనా ఒక టెర్మినేటెడ్ అంతమయ్యే దశాంశాన్ని p/q ఫామ్లో రాస్తే ఖచ్చితంగా ఆ డినామినేటర్ అంది 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉంటుంది. ఆ mnలు అనేవి ఏంటంటే రుణేతర నాన్ నెగిటివ్ ఇంటిజర్స్గా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా. సో ఇది దీన్నే మనం రాసుకుంటే ఎలా రాస్తామంటే x అనేది ఒక అకరణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశాన్ని ఇస్తే xని p/q రూపంలో అంటే అకరణీయ సంఖ్య కదా రాసినప్పుడు ఈ q అనేది అంటే హారం అనేది 2 పవర్ m 5 పవర్ n. దీన్ని 2 పవర్ n 5 పవర్ m అని అనొచ్చు. అక్కడ పవర్లు అనేది ఇటు m ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం. దాని అర్థం అంటే 2 ఘాతము 5 ఘాతము రూపంలో ఉంటుంది. అంటే ఇక్కడ m, n ఏంటంటే రుణేతర పూర్ణ సంఖ్యలు. చదివి చెప్పాను. x ఈజ్ ఏ రేషనల్ నెంబర్ and it gives a terminated decimal. If it is written in the form of p/q, then q must be in the form of 2 power m and 5 power n, where m and n are non-negative integers. అర్థమైందా. అంటే ఒక అకరణీయ సంఖ్య అది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశాన్ని ఇస్తే ఆ హారం అన్నది అంటే డినామినేటర్ అనేది ఖచ్చితంగా 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉంటుంది. ఇది దీన్ని అంటే ఇక్కడ మనం ఇటు నుంచి అంతమయ్యే దశాంశాన్ని ఇచ్చే అకరణీయ సంఖ్య హారం ఎలా ఉంటుంది. అయితే రివర్స్గా హారం ఈ విధంగా ఉండేది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశాన్ని ఇస్తుందా అన్నది కూడా ఒకసారి ఆలోచించాలి. హారం 2 పవర్ m 5 పవర్ n రూపంలో ఉండే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మొదటిగా 7/2 క్యూబ్ తీసుకుంటాను. ఇది 2 పవర్ m 5 పవర్ n రూపంలో ఉంది కదమ్మా. ఇది తీసుకొని దీని తర్వాత దశాంశాన్ని 7/8 కదా. 2 క్యూబ్ అంటే 8. 8ని మనం తీసుకున్నాం ఎలా రాయొచ్చు 8 0s 0 7.0 8 8 64 10లో 4 తీస్తే 6 0 8 7 56 4 0 5 8 5 40 0.875 సరిపోయిందా. ఎటువంటి దశాంశం వచ్చిందమ్మా మనకి అంతమయ్యే దశాంశం వచ్చిందా లేదా. టెర్మినేటెడ్ డెసిమల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇంకోటి తీసుకోండి 13/5 స్క్వేర్ తీసుకుంటున్నాం. అంటే ఎందుకు ఇలాగే తీసుకున్నా అంటే ముందు చెప్పాను కదా అంతమయ్యే దశాంశం అయితే ఆకరణీయ సంఖ్య యొక్క హారం 2 పవర్ m 5 పవర్ n రూపంలో ఉంటుంది. రివర్స్గా 2 పవర్ m 5 పవర్ n రూపంలో ఉండే ఆకరణీయ సంఖ్య తీసుకొని దాని దశాంశం ఏ విధంగా వస్తుందో నేను చూస్తున్నాను. సో అందుకోసమే హారం లవంకి ఇక్కడ లవం ఎలా ఉన్నా పర్వాలేదు. హారం అనేది 2 పవర్ m 5 పవర్ n రూపంలో ఉండాలి. అది కాన్సెప్ట్. 13/25 దీన్ని చేద్దాం. 20 0 0 13.0 25 5 125 10లో 5 తీస్తే 5 ఇక్కడ 12లో 12 తీస్తే 0 పాయింట్ ఉంది కాబట్టి 0 12 2 50 0.52
ఇది ఎటువంటి దశాంశం అమ్మా? ఇది కూడా అంతమయ్యే దశాంశం. ఓకేనా? సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇంకా మీరు ఇంకో ఎగ్జాంపుల్ చేయాలనుకుంటే చేయొచ్చు. 27/100 తీసుకుందాం. 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 27/2² × 5² అనుకోవచ్చు. అంతే కదమ్మా. 2² అంటే 4, 5² అంటే 25. 4 25 100. 27/100 అంటే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. హారం 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే భాగారం చేయకుండానే ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానాలతో పాయింట్ పెట్టేయడం 0.27. సో ఇది కూడా ఎటువంటి దశాంశం? అంతమయ్యే దశాంశం. అంటే ఈ సిద్ధాంతము దాని విపరీతం రెండు కూడా సత్యమే. ఏంటి సిద్ధాంతము? అంతమయ్యే దశాంశం అయితే దాన్ని p/q రూపంలో రాసినప్పుడు ఖచ్చితంగా హారం అనేది 2m 5m రూపంలో ఉంటుంది. విపరీతం ఏంటి? హారం 2m 5m రూపంలో ఉండే ఒక అక్కర్ణీయ సంఖ్యను దశాంశ రూపంలో మారిస్తే ఖచ్చితంగా అది అంతమయ్యే దశాంశాన్ని ఇస్తుంది. సో ఈ సిద్ధాంతాన్ని మనం గమనించాలి. దీన్నే మనం తీసుకుంటే హారం Q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2m 5m రూపంలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్య p/q యొక్క దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అగును. అంటే ఒక టెర్మినేట్ డెసిమల్. అర్థమైంది కదమ్మా? ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m and 5m, దెన్ ద రేషనల్ నెంబర్ గివ్స్ ఏ టెర్మినేటెడ్ డెసిమల్. అంతే కదమ్మా? డినామినేటర్ అనేది 2m 5m ఫామ్లో ఉంటే ఆ రేషనల్ నెంబర్, దట్ రేషనల్ నెంబర్ గివ్స్ ఏ టెర్మినేటెడ్ డెసిమల్. దిస్ ఈజ్ ద థియరం. అర్థమైంది కదమ్మా? అయితే ఇంతవరకు డినామినేటర్ అనేది 2m 5m ఫామ్లో ఉన్న వాటి కోసం మనం మాట్లాడాం. సో 2m 5m ఫామ్లో లేకపోతే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. లేకపోవడం అంటే ఏంటి? అక్కడ ఓన్లీ 2s ఓన్లీ 5s కానీ లేదా 2 5s రెండు ఉంటే 2m 5m ఫామ్లో ఉన్నట్టు. అవి కాకుండా ఇంకేది ఎక్స్ట్రా ఉన్నా కూడా, ఏ ప్రైమ్ నెంబర్ ఎక్స్ట్రాగా ఉన్నా కూడా అది 2m 5m ఫామ్లో లేనట్టుగానే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3ని తీసుకున్నాం. డినామినేటర్ ఇప్పుడు 1/3ని మనం తీసుకుందాం. 1/3ని తీసుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు ఇది చూడండి, ఇది 2m 5m ఫామ్లో లేదు కదమ్మా. అలాంటిది తీసుకున్నాను. దీంతో దివించేస్తే మనకు తెలిసిందే. 3 zeros are 0, 1లో 0 తీస్తే 1, పాయింట్ పెట్టుకుంటే 0, 10 అవుద్ది. 3 3s are 9, 10లో 9 తీస్తే 1, 1 పాయింట్ పెట్టుకుంటే 0, 3 3s are 9, సో 1 0. ఎలా ఉంటుంది అంటే ఇది కంటిన్యూస్గా వస్తుంది. 0.3333. ఎటువంటి దశాంశం వచ్చిందమ్మా? అంతం కానీ ఆవర్తనమయ్యే. వచ్చిందా లేదా? నాన్ టెర్మినేటెడ్ రిపీటెడ్ డెసిమల్. ఓకేనా? ఇంకోటి చూద్దాం. 13/6 చూద్దాం. 6 13, 6 2s are 12, 13 12 తీస్తే 1, పాయింట్ పెట్టుకొని 0, 6 1s are 6, 10లో 6 4 తీస్తే పాయింట్ పెట్టుకుని 0, 6 6 36, 4 0, 6 6 36, 4 0. సో అది రిపీటెడ్ 2.16666. అంటే ఇది కూడా అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం. చూసారా? మనం ఇక్కడ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. 3 ఇక్కడ డినామినేటర్ ఏముంది? 6. అవునా కదా? హారం డినామినేటర్ అంతే కదా? ఇది క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే 2m 5m ఫామ్లో ఉందా? లేదు. కాబట్టి నీకు ఎటువంటి దశాంశం వచ్చింది? అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం వచ్చింది. అర్థమైందా? అంటే మనం ఏం చెప్పొచ్చు?
ఏదైనా ఒక ఆకర్ణీయ సంఖ్య p/q రూపంలో p/q రూపం యొక్క హారం 2 పవర్ n 5 పవర్ n రూపంలో లేకపోతే అది ఖచ్చితంగా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశంను ఇస్తుంది. ఓకేనా? ఏదైనా p/q అన్నది ఒక ఆకర్ణీయ సంఖ్య అయితే హారం q యొక్క ప్రధాన కారణాంక లబ్దం 2 పవర్ m 5 పవర్ n రూపంలో లేకపోతే ఖచ్చితంగా ఆ ఆకర్ణీయ సంఖ్య ఒక అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం ఇస్తుంది. హారం q యొక్క ప్రధాన కారణాంకాల లబ్దం 2 పవర్ n m 5 పవర్ n రూపంలో లేకుంటే అంటే ఆ రూపంలో ఉండదన్నమాట. ఆ ఆకర్ణీయ సంఖ్య p/q యొక్క దశాంశ రూపం ఒక అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అగును. ఇది దీన్ని రివర్స్ చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేసాం, 2 పవర్ m 5 పవర్ n రూపంలో డినామినేటర్ హారం లేని దాన్ని తీసుకొని అది ఎటువంటి దశాంశం ఇస్తే చూసాం. ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటే denominator of a rational number is not in the form of 2 power m 5 power n, then the rational number gives a non-terminated repeated decimal. Okay, for a rational number the denominator is not in the form of 2 power n and 5 power n, then compulsory the rational number gives a non-terminated and repeated decimal. That is the concept. Now ఇప్పుడు ఎలా తీసుకుందంటే ఒక అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని తీసుకుందాం. ఒక 1.7 బార్ని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని p/q ఫార్మ్ మార్చి అప్పుడు దాని తాలూకా డినామినేటర్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1.7 బార్ని మనకి రఫ్గా మనకు తెలుసు, 9వ తరగతిలో మనం నేర్చుకున్నాం. ఒక నాన్ టెర్మినేటెడ్ రిపీట్ డెసిమల్ని p/q ఫామ్లో ఎలా మార్చాలో, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని రఫ్గా నేను చేస్తాను. x అన్నది 1.77 అనుకుంటున్నాను 7 బార్ని. ఇక్కడ ఇరువైపులో 10తో మల్టిప్లై చేస్తాను. 10తో ఎందుకు చేయాలో తెలుసు కదమ్మా, ఒకే నెంబర్ ఒక డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 17.77. దీని కింద x వేస్తాను, 1.77 అలా వస్తుంది. దీంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 9x = 16, x = 16/9. సో 1.7 బార్ అంటే 16/9. ఇక్కడ దీని హారం చూడండి ఏముంది 9, దాని ప్రైమ్ ఫ్యాక్టర్ చేయండి ఏమవుద్ది 3². ఇది 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉందా? లేదు కదా. 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉండాలంటే ఓన్లీ 2s అని ఉండాలి, లేదా ఓన్లీ 5s అని ఉండాలి, 2 5s అని ఉండాలి. అలా లేదు. ఇంకోటి తీసుకుందాం, 2.36 బార్ తీసుకుందాం. సేమ్ ఇది కూడా సేమ్ ఆ విధంగానే చేయొచ్చు. x = 2.36 ఇలా ఉంటుంది. నేను ఇక్కడ 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేస్తాను. 100x = 236.3636. దీంట్లో x సబ్స్టిట్యూట్ చేస్తే 2.3636. దీన్ని సబ్ట్రాక్షన్ చేసాం అనుకో 99x = 234. x = 234/99 ఎంత వస్తుంది? 9 2 18, 9 6 54, 11. సో 26/11. 26/11. ఇక్కడ హారం డినామినేటర్ ఏంటి ఉందమ్మా 11. సో ఇది 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో ఉందా? రెండు కూడా 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో లేవు. సో ఇంతకుముందు ఏం చేసాం, 2 పవర్ m 5 పవర్ n ఫామ్లో లేని రేషనల్ నెంబర్స్ ఆకర్ణీయ సంఖ్యలు తీసుకొని దాని దశాంశ రూపంలో మారిస్తే అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం వచ్చింది. ఇప్పుడు అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలు తీసుకొని దాన్ని p/q ఫామ్లో మారిస్తే ఇక్కడ కూడా డినామినేటర్ 2 పవర్ n 5 పవర్ n ఫామ్లో లేదు. సో రివర్స్ ఇక్కడ కూడా రెండో అవుతాయి. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏది చెప్పన్నాం, హారం q యొక్క ప్రధాన కారణాంక లబ్దం 2 పవర్ n 5 పవర్ n రూపంలో లేకుంటే ఆ ఆకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని ఇస్తుంది. రివర్స్ ఏంటి, ఏదైనా ఒక ఆకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని ఇస్తే దాని హారం అనేది 2 పవర్ n 5 పవర్ n రూపంలో ఉండదు. ఇఫ్ ఏ రేషనల్ నెంబర్ గివ్స్ ఏ నాన్ టెర్మినేటెడ్ రిపీటెడ్ డెసిమల్
then the denominator, prime factorization of the denominator is not in the form of 2 power m 5 power n. సో ఇది చెప్పచ్చు. ఒక అకరణీయ సంఖ్య p/q అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశమునిస్తే హారం q 2 power n, హారం q అనేది 2 power n 5 power n రూపంలో ఉండదు. ఇది సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏంటి, ముందుగా మనం ఏంటి తెలుసుకున్నాం, ఒక అంతమయ్యే దశాంశాన్ని ఇస్తే కనుక, ఒక అంతమయ్యే దశాంశం ఉంటే కనుక దాన్ని p/q రూపంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా q హారం అనేది 2 power n 5 power n రూపంలో ఉంటుంది. హారం 2 power n m and 5 power n రూపంలో ఉంటే ఖచ్చితంగా అంతమయ్యే దశాంశాన్ని ఇస్తుంది. హారం 2 power m 5 power n రూపంలో లేకపోతే అది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని ఇస్తుంది. ఒక అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని తీసుకుని దాన్ని p/q రూపంలో రాస్తే ఖచ్చితంగా హారం అనేది 2 power m 5 power n రూపంలో ఉండదు. ఈ విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. వీటి ఆధారంగా ఏదైనా ఒక సంఖ్య మనం తీసుకొని, అంటే ఒక అకరణీయ సంఖ్యను తీసుకొని అది భాగారం చేయకుండానే చెప్పవచ్చు అనమాట. అంటే అది ఎటువంటి దశాంశాన్ని ఇస్తుంది ఏంటని, అది ఎలాగో ఒకసారి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 16/125ని తీసుకుందాం. అలాగే మరో ఎగ్జాంపుల్ 100/81ని తీసుకుందాం. ఇక్కడ దీని హారం ఏంటో చూడండి. హారం ఎంత? 125. ఇక్కడ హారం ఎంత? 81. దీన్ని హారం అంటే తెలుసు కదమ్మా, డినామినేటర్. దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే అవుతుంది 5 క్యూబ్ అవుతుంది, అంతే కదమ్మా. 5 5 25, 25 125. దీన్ని చేస్తే ఏమవుతుంది? 3 power 4, 3 3 9, 9 3 27, 27 3 81. ఇక్కడ చెప్పండి, 2 power m 5 power n రూపంలో ఉందా చెప్పండి. ఇది 2 power n 5 power n రూపంలో ఉందా లేదా? సో ఓన్లీ 5s ఉన్నాయి కాబట్టి 2 power n 5 power n రూపంలో ఉంది. ఇది అలాగ ఉందా? లేదు. ఓన్లీ 2s అయినా ఉండాలి, ఓన్లీ 5s అయినా ఉండాలి, లేదా 2 5s బోత్ ఉండాలి. అది కాకుండా ఏది ఎక్స్ట్రా ఉన్నది 2 power m 5 power n రూపంలో ఉండదు. సో ఆ రూపంలో హారం అనేది 2 power n 5 power n రూపంలో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అంతమయ్యే దశాంశాన్ని ఇస్తుంది. ఇది 2 power m 5 power n రూపంలో ఉంది కాబట్టి అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశంను ఇస్తుంది అని చెప్పచ్చు. చూసారు, అర్థమైందా? ఏదైనా ఏ అకరణీయ సంఖ్యనైనా దాని హారం తీసుకొని ప్రధాన కారణంగా లబ్ధంగా రాయండి. అది 2 power n 5 power n రూపంలో ఉంటే అంతమయ్యే దశాంశాన్ని, ఆ రూపంలో లేకపోతే అంతంగా ఆవర్తనమయ్యే దశాంశాన్ని ఇస్తుందని. ఈ విధంగా భాగారం చేయకుండానే ఏ అకరణీయ సంఖ్య యొక్క దశాంశ రూపమనే మనము ఈజీగా చెప్పచ్చు. ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్లో మనము క్యాన్సిల్ అయిపోద్ది అనుకోవడాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అది క్యాన్సిల్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే అక్కడ ఉన్న డినామినేటర్ని బట్టి మనకు తెలిసిపోతుంది. డినామినేటర్ని బట్టి చూస్తే బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అది క్యాన్సిల్ అవుతుంది అవదని మనకు తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా, ఒకవేళ అంతమయ్యే దశాంశమాన్ని ఇస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా భాగారం చేయకుండానే ఆ దశాంశ రూపాన్ని కనుక్కోవచ్చు. అంటే ఆ దశాంశ సంఖ్యనే మనం, రూపమే కాదు ఆ దశాంశ సంఖ్యను కూడా కనుక్కోవచ్చు. అర్థమైందా? అది అంతంగానే ఆవర్తనమయ్యే దశాంశమే చెప్పలేం. కానీ ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? ఆ రూపం తెలుసుకున్నాం. అంటే అది అంతమయ్యే దశాంశమా లేదా అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశమో తెలుసుకున్నాం. కానీ ఆ దశాంశం ఏంటో తెలుసుకోలేకపోయాం కదా. భాగారం చేయకుండానే ఆ దశాంశం కూడా తెలుసుకోవచ్చు. అది ఎలాగా అన్నది ఒకసారి చూద్దాం. ఇది కూడా సింపులే. ఫర్ ఎగ్జాంపుల్ 35/50 ఉంది అనుకోండి. ఇప్పుడు జనరల్గా దీని ఎటువంటి దశాంశ రూపం ఇస్తుందంటే హారం ఆధారంగా కడతాం. కానీ ఆ దశాంశం ఏంటంది చేయాలంటే ఖచ్చితంగా భాగించాలి. సో అలా భాగించిన అవసరం లేకుండా ఎలా చేయాలో చూద్దాం. 35 ఇప్పుడు చూడండి 50ని మనం ఎలా రాయొచ్చు? ప్రధాన కారణంగా లబ్ధంగా రాస్తే 2 25 5 5 అంటే 2 × 5 స్క్వేర్ కదమ్మా. 2 × 5 × 5 5 స్క్వేర్. ఇక్కడ ఈ 2 5లు సమాన సంఖ్యలు ఉండేటట్టు చూసుకోండి.
అప్పుడు ఏమవుద్ది, సమాన సంఖ్యలో ఎందుకు ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హారం 10 అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5, హారం 100 అనుకోండి 2² × 5², హారం 1000 అనుకోండి 2³ × 5³ అంటే సమాన సంఖ్యలో 2, 5 ఉంటే దేనికి సమానం అవుద్ది, 10కి కానీ 100కి కానీ 1000కి కానీ సమానం అవుద్ది. హారం ఈ విధంగా ఉంటే మనం భాగాహారం చేయకుండానే చేయొచ్చు కదా, అదే నా ఉద్దేశం అనమాట. ఇక్కడ 5లు 2 ఉన్నాయి, 2లు కూడా ఒకటే ఉంది, ఇంకో 2 కావాలి. సో ఇరువైపులా 2తో గుణిస్తున్నాను లవహారాన్ని. ఒక భిన్నం వల్ల లవహారాలు ఒకే సంఖ్యతో గుణించడం వల్ల దాని విలువలో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, సో 35 ఎంతమ్మా 70. ఇది 2² × 5² అవుద్ది. 2² × 5² అంటే ఎంతమ్మా 100. ఓకేనా, సో ఈ 0 0 పోతే 7/10 అంటే ఎంత 0.7. చూసారా, భాగాహారం చేయకుండానే ఒక అంతమయ దశాంశాన్ని ఇచ్చే అకర్ణీయ సంఖ్య రూపం యొక్క అంతమయ దశాంశాన్ని మనం కనుక్కోవచ్చు అనమాట. సింపుల్, హారంని ఈ విధంగా చేయదు. ఇంకో ఉదాహరణ చేద్దాం. 21/25. సేమ్ దీన్ని కూడా హారం యొక్క ప్రధాన కారణాంక లబ్ధం రాయండి 5². ఇది చెప్పాను కదా, సమాన సంఖ్యలో 2లు 5లు ఉండాలి. ఇక్కడ ఒక 5 ఉంది, ఇంకో 5లు కూడా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇంకా 2 కావాలి. సో ఇరువైపులా 2² లవాహారాలను గుణించేస్తాను. సో 21 × 2² అంటే 4, 5² × 2² అంటే ఎంత 100, 24 ఎంతమ్మా 84, 84/100 ఎంత, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలతో పాయింట్ పడింది 0.84. ఈ విధంగా ఒక అంతమేయ దశాంశం రూపాన్ని ఇచ్చే అకర్ణీయ సంఖ్య దశాంశ రూపాన్ని భాగాహారం చేయకుండా చేయొచ్చు. సో ఇలాగా అంతం కాని ఆవర్తనమయ దశాంశాన్ని కనుక్కోవచ్చు అంటే కనుక్కోలేము. ఈ ప్రాసెస్ ద్వారా అయితే చేయలేం. ఒక అంతమయ ముందేటి చేసుకున్నామంటే భాగాహారం చేయకుండానే అది అంతమయ దశాంశమో అంతం కాని ఆవర్తనమయ దశాంశమో ఆ రూపాన్ని ఎటువంటి రూపంలో వస్తుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడేం మనం నేర్చుకున్నామంటే, ఒకవేళ అది అంతమయ దశాంశాన్ని ఇస్తుంది అనుకోండి, ఆ దశాంశం ఏంటంది భాగాహారం చేయకుండానే తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఒక అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపాన్ని ఒకవేళ అది అంతమయ్యే దశాంశాన్ని ఇస్తే ఆ దశాంశాన్ని కూడా భాగాహారం చేయకుండా ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. విద్యార్థులందరూ మనకి అభ్యాసంలో 1.3కి ముందు కొన్ని ఉదాహరణలు, అలాగే 1.3లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. Like my channel, share my channel, subscribe my channel, Naresh Maths Guru.